అక్బర్పేటలో అన్నపూర్ణ అనే మహిళ మెడల నుంచి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండగులను పట్టుకోవాలని పోలీసులను కోరారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉన్న వెంచర్లో అన్నపూర్ణ అనే మహిళ వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు పుసల్తాడు లాక్కెళ్లారు. కాగా ఈ ఘటనలో మహిళ తలపై తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలిని సిద్దిపేటలోని లోహిత్ సాయి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించి వైద్యులు భాస్కర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు మరి మహిళ అన్నపూర్ణమ్మ రోజు వాకింగ్కి వెళ్తుంది మార్నింగ్. మరి మా నాయకుడు నిన్నారెడ్డి గారి సత్యమని అన్నపూర్ణమ్మ మరి ఈరోజు ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు ఆ ప్రాంతంలో ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారి మరి ఆమె మీద ఎవరో దుండగలు దాడి చేసి మరి మెడలో ఉన్న మరి మంగళసూత్రము తో పాటు మరి ఆ గొలుసును కూడా అపహరించి ఆమెను కొట్టి గాయపరిచి కింద పడేసి అతి దారుణంగా మరి హింసించి మరి ఆ మంగళసూత్రంతో సహా మరి మెడలేసుకున్న గొలుసును అపహరించకపోయిన సంఘటన మరి భూంపల్లి మండలంలో జరగడం జరిగింది. ఏది ఏమైనా ఖచ్చితంగా ఎవరైనా ఆ దుండగలను ఖచ్చితంగా మరి పట్టుకొని శిక్షించి వారికి మరి న్యాయం చేసే విధంగా అన్ని పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినాం. ఖచ్చితంగా ఎంత దూరమైనా ఎక్కడున్నా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసు వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మార్నింగ్ సివియర్ హెడ్ ఇంజరీ తోటి హాస్పిటల్ రావడం జరిగింది. ఆమె రాగానే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. రావడంతో ఫుల్లీ అన్కాన్షియస్గా వచ్చారు. ఆమె GCS 3/15 ఉండే కంటిన్యూస్ వామిటింగ్స్ హెడ్ ఇంజరీతో వచ్చారు. ప్రస్తుతం ఆమెకు న్యూరో సర్జను, జనరల్ సర్జను, ఫిజిషియన్, కార్డియాలజిస్టు అందరూ వైద్యం అందడం జరిగింది. ప్రస్తుతం కొంచెం కోలుకుంటున్నారు. ఆమెకు తలకు తీవ్రమైన గాయం జరిగింది. ఫ్రాంటల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. లోపల బ్రెయిన్లో కూడా బ్లీడ్ అయింది. లోపల కూడా సబర్డినేట్ సబ్డ్యూరల్ హెమరేజ్ జరిగింది. ఆమెకు వైద్యం అందిస్తున్నాము. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలబడదని